హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఈ రోజు వెరైటీ ఏంటా అని అనుకుంటున్నారా? శారీస్ ఈ రోజు అయితే జార్జెట్స్ డిజైనర్ అండ్ ఫ్యాన్సీ శారీస్ ఎక్కువ చూపిస్తున్నానండి. ఇలాంటి సింపుల్ జార్జెట్స్ ఈ శారీ లేదు వీడియోలో, ఇది నా పాపది. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి ఇందులోని. చాలా మంచి చీరలు ఉన్నాయి. వీడియోలోకి వచ్చేయండి, చూపించేస్తాను. ఈ శారీతో స్టార్ట్ చేస్తానండి. ఇట్స్ డిజైనర్ పీస్, సాఫ్ట్ ఆర్గన్జా, డబుల్ షేడెడ్ వస్తుందండి. బార్డర్లో మాత్రం డార్క్ షేడ్ వస్తూ ఇంత హ్యాండ్ వర్క్ అండి, రిచ్ హ్యాండ్ వర్క్ వస్తుంది బీడ్స్ తోటి అండ్ కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి. బాడీ అంతా కూడా లైట్ పింక్ అండ్ బార్డర్లో కూడా డార్క్ పింక్ వస్తుంది షేడెడ్ స్టైల్లోని. ఫ్యాన్సీ పర్ఫెక్ట్ కాక్టైల్ శారీ వస్తుంది ఇది. అండ్ మధ్యలో అంతా కూడా చీర మధ్యలో అంతా కూడా బుటీస్ అనమాట, ఫ్లవర్ బుటీస్, థ్రెడ్ వర్క్ ఉంది అండ్ అగైన్ బీడ్స్ వర్క్ ఉంది. చాలా డీసెంట్గా ఉంది శారీ. 7600లో ఉందండి ఇది. దీనికి బ్లౌజ్ ఏంటో చెప్పనా, డార్క్ కలర్ బ్లౌజ్, ఏదైతే బార్డర్ ఉందో అదే కలర్ బ్లౌజ్. ఇట్లా నెక్ మీద వర్క్ వస్తుంది, స్లీవ్స్ కూడా వర్క్ వస్తుంది. మళ్ళీ అంతా కూడా హ్యాండ్ వర్కే, హ్యాండ్తో చేసిన వర్క్, మెషిన్ ఎంబ్రాయిడరీ కాదు. ఓకేనా, హ్యాండ్ వర్క్లో వచ్చిన ఈ పీచ్ టు పింక్ శారీ అనమాట, సాఫ్ట్ ఆర్గన్జా. ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇట్లాగా ప్లీట్స్ పెట్టుకుని కట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. అండ్ సింగిల్ లేయర్ కూడా ఇట్లా వదిలేయచ్చు. 7600లో ఉంది. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది. వర్క్ కొంచెం, వర్క్ వల్ల కాస్త వర్క్ మాత్రమే, ఆ వెయిట్ మాత్రమే యాడ్ అవుతుంది. వెనకాల ఇట్లా పైపింగ్ కూడా ఉంటుంది సపోర్ట్ కోసం. ఓకేనా, 7600లో ఉంది ఇది. ఇది జార్జెట్ అండి, జార్జెట్ విత్ సిల్వర్ లైన్స్. నేను కట్టుకున్నది కూడా ఇలాంటిదే. ఎంత కంఫర్ట్ ఉందో, బట్ నేను కట్టుకున్న కలర్ లేదు, లైట్ కలర్. అది లైట్ కలర్ యాక్చువల్లీ అంతకుముందు చూపించాను, పెద్దగా అవ్వలేదని చెప్పి నేను స్టాప్ చేస్తాను. దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ వెర్షన్ చేయించాను. ఇది డార్క్ వైన్ కలర్ అండి. ఇది వైన్ అంటే వైన్ కలరే, డార్క్ గ్రేప్ కలరు, సిల్వర్ చక్కగా ఇట్లా సిల్వర్ లైన్స్ వచ్చి, ఫ్యాబ్రిక్ జార్జెట్ వచ్చి చాలా చక్కగా బాడీ హగ్గింగ్ ఉంది. అండ్ ఇట్లా స్కాలప్ బార్డర్ వచ్చి మళ్ళీ దీనికి స్టోన్స్ అండ్ లీవ్స్ లాగా వర్క్ వచ్చింది, చూసారా ఇంత వర్క్ వచ్చింది. అండ్ అగైన్ దీనికి ఏంటంటే స్పెషల్, ఎస్ ఇది కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్ వర్క్ అండి. వర్క్ చక్కగా వచ్చింది దీనికి. మళ్ళీ నేను జార్జెట్ బ్లౌజ్, ఇది కూడా వైన్ విత్ పింక్ కలరు. 4400లోనే ఉందండి. ఇంత చేసి జార్జెట్ శారీ విత్ వర్క్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి చాలా గ్రాండ్గా పార్టీ లుక్, ఖచ్చితంగా గ్లేజీగా పార్టీ లుక్లో కనిపిస్తుందండి శారీ ఇది. ఎందుకంటే సిల్వర్ లైన్స్ అండ్ సిల్వర్ వర్క్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి 4400లో ఉంది శారీ. ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లా, ఫ్యాబ్రిక్ గురించి నేను ఈ శారీ కట్టుకున్నాను. దీని కంఫర్ట్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి. చాలా బాగుంది కంఫర్ట్ అయితే. లైట్ కలర్ చూపిస్తే మీరు ఎలాగూ కొనరు, అందుకనే చక్కగా మంచి కలర్స్ చేయించాను. ఇది దీని కాంట్రాస్ట్ కలర్ కూడా ఉంది. హైట్ కోసం నేను కష్టపడుతున్నాను. హైట్ ఎంత ఉందో చెప్దామని. 47 ఇంచెస్ హైట్ ఉందండి. దీనికి కాంట్రాస్ట్ వెర్షన్ చూపిస్తాయి ఇప్పుడు. ఇది ఏంటంటే దాని ఆపోజిట్ వెర్షన్. ఇది లైట్ షేడ్లో ఉంది, పింక్ విత్ వైన్ కలర్. బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ మీద వైన్ కలర్ చక్కగా ఇట్లా కనిపిస్తుంది. ఇది పింక్ మీద సిల్వర్, పింక్ అండ్ సిల్వర్ సూపర్ కాంబినేషన్. ఎప్పుడు కూడా పేస్టల్ టు పేస్టల్ వస్తుంది కదా, పింక్ అండ్ సిల్వర్. అండ్ దీనికి ఈ వైన్ కలర్ వర్క్ చేసిన బ్లౌజ్ వస్తుంది. శారీ మీదేమో ఇదిగో ఇలా వర్క్ వస్తుంది బేబీ పింక్ తోటి. 4400లోనే ఉందండి. వర్క్ శారీస్, డిజైనర్ ఫ్యాన్సీ శారీస్ చూపించమని అడుగుతారు కదండి చాలామంది. సో అందుకనే మీకోసం అనమాట ఇది. రేంజ్ మీడియం రేంజ్లో ఉండాలని చెప్పి. ఓకే, 10 అబోవ్కి వెళ్ళిపోకూడదు, మరీ తక్కువలో మంచి క్వాలిటీ ఇవ్వలేము, అంటే వర్క్తో రావాలంటే. సో అందుకని ఇన్ బిట్వీన్ మీడియం రేంజ్లో చక్కగా ఫ్యాన్సీగా ఉండే శారీస్ ఇవి. రెగ్యులర్గా దొరికేవి కాదు ఇది. కొన్ని అన్ని ఛానల్స్లోని అన్ని వాటిల్లోని కనిపిస్తుంటాయి, బట్ దీస్ ఆర్ నాట్ దట్ కైండ్ అండి. ఇవి మన స్పెషల్స్ చెప్పాలంటే. ఇది కూడా 47 ఇంచెస్ హైట్ వచ్చిందండి. ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి, జార్జెట్ టిష్యూ. జార్జెట్టే టిష్యూలో వచ్చింది, సన్నటి గోల్డ్ లైన్స్ తోటి. ప్లెయిన్ స్కై బ్లూ కలర్ ప్లెయిన్ వస్తుందండి, చిన్న గోల్డ్ షిమ్మర్ టింట్ వస్తూ, దీనికి సిల్వర్ బార్డర్ వస్తూ ఒక చిన్న లేస్ యాడ్ చేసింది. ఒక బుల్బుల్లి ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ చిన్న రెడ్ కలర్ టింట్ తోటి థ్రెడ్ కూడా యాడ్ చేసిన ఈ జర్దోజీ ఫ్లవర్స్. ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగే ఉంటుంది శారీ. అయితే ఇంత ప్లెయిన్ ఇచ్చి ఎందుకు వదులుతామో, ఇదిగోండి దీనికి స్పెషల్. ఇది కలర్ఫుల్ మల్టీ కలర్ బనారసీ బ్లౌజ్ అండి. బాందిని ప్రింట్ వస్తుంది, అగైన్ హ్యాండ్ వర్క్ కూడా వస్తుందండి నెక్కి.
సో ఈ శారీ విత్ దిస్ బార్డర్ తోటి, ఈ బ్లౌజ్ తోటి, ఇది హై నెక్ ఎల్బో స్లీవ్స్ పెట్టుకొని శారీ సింపుల్ ప్లీట్స్ ఆర్ సింగిల్ లేయర్తో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. జనరల్గా ఏంటంటే ఫ్యాన్సీ శారీస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇలా చూపించి ఇది ఎంత బాగా వస్తుంది అన్నది మీకు అర్థం, అంటే తెలిసిన వాళ్ళకి అర్థం అవుద్ది. కట్టుకున్న తర్వాత దీని లుక్ అండి. డెఫినెట్గా మీరు, నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను కదా, కొంచెం బ్లౌజ్ ఎలా సూట్ అవుతుంది అనుకున్నది, నాకు ఏదైతే బాగుంటుంది అనిపిస్తుందో అలాంటివి చెప్తాను. మీకు నచ్చితే అది మీరు యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఫాలో అవ్వచ్చు, లేదంటే మీ స్టైల్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇవి కట్టుకున్న తర్వాత, నేను మా స్టోర్లో ఇదే ప్రాబ్లం, ముందు చూపించినప్పుడు ఎవ్వరు కొనరు, అదే చీర కట్టుకున్న తర్వాత ఇది చాలా బాగుందండి అని అంటారు. సో అలాంటి కేటగిరీలోకి వస్తాయి ఈ ఫ్యాన్సీ శారీస్ అనేవి. ఇలా చూపిస్తే ప్లెయినేనా అని అనుకుంటారు, బట్ ఇది వన్స్ యూ వేర్ ఇట్ కరెక్ట్గా ప్రాపర్గా ఈ బ్లౌజ్ తోటి చాలా చాలా బాగుంటుంది డీసెంట్గా. ఇది ఎంత ఉందంటే కాస్ట్ 5600 అండి. 5600లో ఉంది ఈ శారీ. 48 ఇంచెస్ హైట్ ఉంది. ఇది ఫ్యాబ్రిక్ స్పెషల్ అండి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఇది రెగ్యులర్ జార్జెట్ కాదు, ఇది ఇంపోర్టెడ్ లా ఉంది. ఇది 48 ఇంచెస్ హైట్ వచ్చిందండి. ఇది చూడండి, లైట్ లావెండర్, పింక్ లావెండర్ కలిసినట్టుగా ఉంది. ఇది ఒక పింక్ లాగే ఉంది, లావెండర్ కాదులేండి, పింకే. దీనికి సిల్వర్ తోటి వచ్చిన వర్క్ అండి, బోర్డర్ అంతా కూడా వర్క్ వస్తుంది. ప్లెయిన్ శారీ, ఇది సాఫ్ట్ ఆర్గన్జా, మామూలు ఆర్గన్జా అనే సెమీ ఆర్గన్జా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బట్ దీనికి స్పెషల్ ఏంటంటే చూసారా, సిల్వర్ తోటి ఫుల్ లోడెడ్ వర్క్ వచ్చిన బ్లౌజ్ అన్స్టిచ్డే ఉంచుతున్నానండి, ఎందుకంటే స్టిచ్డ్ అందరికీ సూట్ అవ్వట్లేదు కదా, అందుకని. సో ఇది శారీ, ఇది 3600లో ఉంది. ఈ పింక్ లావెండర్ మిక్స్ అయినట్టుగా ఉన్నాయి ఈ శారీ అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంది, బట్ ఫ్యాన్సీగా స్టైలిష్గా కావాలనుకునే వాళ్ళకి బాగుంటుందండి. 3600లో సిల్వర్ వర్క్, సిల్వర్ ఫుల్ వర్క్ తోటి వచ్చిన బ్లౌజ్. మీ అందరికీ మెచ్చే చాలా రీజనబుల్గా ఉండే, చాలా హెవీగా గ్రాండ్గా పట్టు చీరలా కనిపించే ఈ డోలా సిల్క్ శారీస్ అండి. ఇది చిన్న చిన్న రుద్రాక్ష బుటీస్ వస్తాయి, శారీ అంతా వస్తుంది. కాంజీవరం స్టైల్ బోర్డర్ ఉంటుందండి. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, సేమ్ కలరే. ఇది వైన్ కలర్ అండి, చంద్రకాంత రంగు అంటాం కదా, ఆ కలర్లోకి వస్తుంది. వైన్ ఎక్కడ, చంద్రకాంతం ఎక్కడ, రెండింటిని ఒకటి అని చెప్పేస్తున్నాను నేను, కానీ ఇది వైన్ కలర్ అండి. కలర్ వేరియేషన్ ఉంటే ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటుందండి డార్క్ కలర్స్కి. అండ్ అగైన్ డార్క్ కలర్స్లో ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, కొంచెం సెపరేట్ వాష్ చేసుకోండి. డీప్ కలర్స్ ఎప్పుడు కొంచెం కలర్ ఊజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగని దీనికి ఉండే రంగంతా పోయి ఇది వేరే కలర్లోకి రాదు, ఇది ఈ కలర్లోనే ఉంటుంది. బట్ ఎక్సెస్గా ఉండే కలర్ ఏమైనా ఊజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ శారీ అని కాదండి, ఇది పోతుందని కాదు, ఏదైనా జనరల్గా చెప్తున్నాను మీ జాగ్రత్త కోసం. మెషిన్లో వేసేయకండి, వాష్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు కలర్ గ్యారంటీ ఇవ్వలేమండి, మాకు వీవర్ మీరు ఇవ్వద్దు మేడం అని అంటారు, కలర్ గ్యారంటీ ఇవ్వలేమని. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండడమే. ఇది ఇంతకీ 2200లో ఉందండి, అంతే. జస్ట్ 2200కి ఇంత గ్రాండ్ లుక్లో వస్తుంది శారీ. ఇంత చక్కగా పెద్దగా అంచు వచ్చి బుటీస్ వచ్చి ఈ డోలా సిల్క్ శారీ. సో ఇవాళ శారీస్ ఎలా నచ్చినాయండి, మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే మీకు తెలిసిన ప్రొసీజరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.